నీ చేతికి ఇవ్వబడిన పనిని బైబిల్ ఏం సెలవిస్తుంది? ఏ పనైనా సరే శక్తి లోపము లేకుండా చేయి. శక్తి లోపం లేకుండా చేయి, పొరపాట్లు జరగకుండా చేయి. సాధారణంగా ఈ రోజుల్లో చాలామందికి ఉన్న ఒక జబ్బు ఏంటి తెలుసా? ఏదైనా ఒక బాధ్యతను అప్పగించండి, 1,00,000 సాకులు చెప్తారు. మళ్ళా చెప్తున్నా, సాకులు చెప్పేవాడు సాధించలేడు, సాధించేవాడు సాకులు ఎన్నటికీ చెప్పడం. ఎందుకు హోంవర్క్ చేయలేదో? కరెంటు పోయిందండి. ఎందుకు హోంవర్క్ చేయలేదు? క్లాస్లో టెక్స్ట్ బుక్ మర్చిపోయానండి. ఎందుకు హోంవర్క్ చేయలేదు? జ్వరం వచ్చిందండి. ఎందుకు హోంవర్క్ చేయలేదో? 1,00,000 కారణాలు. మళ్ళా చెప్తున్నా, జీవితంలో విజయం సాధించాలని ఆశపడుతున్నావా? ఏనాడు సాకులు చెప్పే ప్రయత్నం చేయొద్దు. సాకులు చెప్పడానికి నువ్వు అలవాటు పడిపోయావా? ఏనాడు విజయం సాధిస్తానో అనే కలలు కనద్దు. శ్రద్ధగా పనిచేయడం, శ్రద్ధగా చదవడం, శ్రద్ధ కలిగి ఆత్మీయతను కొనసాగించటం ఆశీర్వాదం.